నువ్వేం చేయాలి? నీ ఆరాధనతో దేవుణ్ణి మహిమ పరచాలి. నీవేం చేయాలి నీ జీవితంలో అంటే శుద్ధ హృదయము కలిగి దేవుడు నా దేవుణ్ణి నేను ఘనపరుస్తున్నాను అని ఏలియా ప్రార్థన చేశాడు. హృదయాలన్నీ కూడా మార్చుకో ప్రభు అన్నాడు. అద్భుతము జరిగిపోయావు ప్రభు ఇక్కడ అన్నాడు. దేవుని బిడ్డలారా, అగ్ని దిగింది. అక్కడ అందరూ కూడా చూశారు, అద్భుతం జరిగింది. ఈరోజు నా దేవుడు అద్భుతం చేస్తాడు. నా దేవుడు నా కొరకు సమాధానం ఇస్తాడు. నా దేవుడు నిజముగా ఆనాడు ఏలియా గారి దినముల్లో అటువంటి అద్భుతము చేసిన దేవుడు ఈరోజు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడని ఒకసారి ఆలోచిస్తున్నట్లయితే అప్పుడు ఏలియా గారి పక్షమున దేవుడు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఇక ఎవరు కూడా ఏలియా గారి పక్షమున లేరు. ఎవరు లేరు. ఎవరు కూడా ఆయన మాటకు లోపడటం లేదు. ఎవరు కూడా ఆయన మాట వినటం లేదు. దేవుడు ఒక్కడే. ఎవరు మన తరపున లేనప్పుడే దేవుడు మన పక్షాన నిలబడతాడు. ఎవరు లేరు అని అనుకోకు బిడ్డ, దేవుడు మనతో ఉంటాడు. నువ్వు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు. నువ్వు నమ్మిన దేవుడు నీకు అతిశయ కారణమేమీ లేదు. గాని నువ్వు నమ్మిన దేవుడు నిన్ను నిలబెట్టాలో ఏలియాని నిలబెట్టిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత మాత్రమును కూడా తల ఎత్తుకుని నిలబెడతాడు గాని తల దించుకునేటట్టుగా నా దేవుడు ఎప్పుడు కూడా చెయ్యనే చేయడు. హల్లెలూయా! కనుక దేవుని బిడ్డగా ఏలియా గారు కూడా ఆయన అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప ప్రార్థనాపరుడు, ఏమని అంత రోషము కలిగినటువంటి వాడండి. రోషము కలిగినటువంటి వాడు. అలాంటి రోషము మనకి దేవుని దగ్గర ఉండాలి. దేవుని పనిలో ఉండాలి. దేవుని యొక్క విధేయతలో, ప్రార్థనా జీవితంలో అలాంటి రోషము దేవుని బిడ్డ కలిగి ఉంటే చాలా చూసారు. ఆ రోషం ఎవరికి తెలిసిందండి? దేవుడికి తెలిసింది. ఏలియా ఎంత రోషము కలిగినటువంటి సేవకుడో దేవుడికి తెలిసిందండి. 19వ అధ్యాయము 4వ వచనం చదవండి. చూసారా? తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బద్రీ వృక్షము క్రింద కూర్చున్నాడు. అరణ్యము అంటే పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అనేకమైన ఏనుగులు ఉంటాయి. ఏమండి? అనేకమైన ఉంటాయి, భయంకరమైన సర్పాలు ఉంటాయండి. కానీ ఏలియా గారు అరణ్యములోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? అరణ్యములోనికి వెళ్ళాడు. అంటే అంత ప్రార్థనాపరుడు గనుక అరణ్యములోనికి వెళ్ళి ఒక బద్రీ వృక్షము కింద కూర్చుని మరణాపేక్ష గలవాడ, ఇంక నాకు టైం అయిపోయింది, ఇంక నాకు వయసు అయిపోయింది, ఇంక నేనేమి కూడా చేయలేను, ఇప్పటి వరకు ప్రభు పని నేను చాలా చేశాను అని తాను అనుకుంటా ఉన్నాను. కానీ అన్ని మృగముల మధ్య బద్రీ వృక్షం కింద కూర్చొని ఆయన ఎన్ని శ్రమల గుండా వచ్చి అక్కడ కూర్చుని అలసట తీర్చుకుంటూ ఉన్నాడు. ప్రియులారు చూడండి, కొన్నిసార్లు జీవితంలో అనిపిస్తూ ఉంటది, ఎండలో వెళ్ళిపోతున్నప్పుడు ఏ చెట్టు నీడైనా దొరికితే ఆ చల్లదనము చాలా బాగుంటూ ఉంటది. కానీ ఎప్పుడు చల్లదనములోనే ఉంటూ ఒక్కసారి ఎండలోకి వస్తే అది చాలా ఎండగానే ఉంటది కదండి. కనుక దేవుని బిడ్డలు గమనించండి, ఏలియా గారు ఇంకా నాకు అవసరం లేదనుకున్నాడు. డిసైడ్ అయిపోయాడు. ఏమని అంటే, నేను చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాను, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కానంటున్నాడు. చూసారా? అయ్యా, నా పితరులు చాలా చక్కగా మరి పిలుచుకున్నావు కదా, నన్ను కూడా పిలుచుకో తండ్రి, ఇంకా నా టైం అయిపోయింది అంటున్నాడు. ప్రియులరా, ఈ రోజుల్లో చాలా మంది 3 దాటిన తర్వాత అనే మాట ఇదే. అందరూ ఇంకా నా టైం అయిపోయింది పిలిచేసుకుంటారు. చిన్న బాధ వచ్చినా యేసు ప్రభా పిలిచేనా ఆయన అంటారు. చిన్న ఏడుపు వచ్చినా ఈ జీవితం నాకు వద్దు ప్రభా పిలిచే అంటారు. చిన్న దుఃఖం వచ్చినా నాకు అవసరం లేదు అని అంటారు. ఒక మాట చెప్పనా, ఆయన ఎప్పుడు పిలవాలంటే అప్పుడే నిన్ను పిలుస్తాను.